మీరు మీ తల్లికి వందనం అప్లికేషన్‌కి ఎలిజిబలా కాదా అని చెక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తల్లికి వందనం స్కీమ్‌కైతే అప్లై చేశారు. కానీ మీ అప్లికేషన్ ఎలిజిబలా, రిజెక్ట్ అయిందా లేదా పెండింగ్‌లో ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! అయితే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియోలోనే మీ మొబైల్‌లోనే తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్కీమ్ ఎలా చెక్ చేసుకోవాలో అయితే స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మీరు పక్కలో ఉన్న షాప్‌కైతే వెళ్ళే అవసరం ఉండదు. దీన్ని చూస్తే మీకైతే చాలా సింపుల్‌గా అయితే అర్థమవుతుంది. కేవలం రెండే 2 ప్రాసెస్ చెప్తాను. మీరు ఆ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మాత్రం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో మన క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఉంది కదా! దీనైతే ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు చూడవచ్చు మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరైతే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్ చెప్పేసి ఉంది గూగుల్ పై కింద. సింపుల్‌గా మీరైతే దీనిపై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందైతే ఇలాంటి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరైతే ఇక్కడ తల్లికి వందనం అని అయితే సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మీ ముందైతే ఇక్కడ ఒక సైట్ అయితే చెప్పేసి వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు గవర్నమెంట్ సైట్, అది కూడా గవర్నమెంట్ సైట్ ఇక్కడ చెప్పేసి వస్తుంది. కావాలంటే మీ దగ్గరికి కొంచెం చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు గవర్నమెంట్ అని రాసి ఉంది జిఓవి అని. సింపుల్‌గా మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపై మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ముందైతే ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి. సింపుల్‌గా మీరైతే ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసింది. మీరు చూడవచ్చు ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఆధార్ నెంబర్ అయితే నేను ఇక్కడ సింపుల్‌గా ఎంటర్ చేస్తాను. ఇక్కడ మీరైతే చూడవచ్చు నా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది నేను ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మళ్ళొక ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ స్కీమ్ టైప్ అని చెప్పేసి. మీరు సింపుల్‌గా అయితే స్కీమ్ టైప్‌పై క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ తల్లికి వందనం స్కీమ్ అని చెప్పేసి ఉంది. లాస్ట్‌లో తల్లికి వందనం అని చెప్పేసి. సింపుల్‌గా మీరైతే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి. మీరు సింపుల్‌గా అయితే ఇయర్ పై క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. సింపుల్‌గా మీరైతే క్లిక్ చేసుకోండి 2026, 2027 అని చెప్పేసి. నేనైతే సింపుల్‌గా అయితే దీనిపై క్లిక్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసింది చూడవచ్చు గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి. మీరు సింపుల్‌గా అయితే దీనిపై అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది ఓటీపీ సెంట్ అని చెప్పేసి. ఓటీపీ హాస్ బీన్ సెంట్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరైతే ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు ఒక ఆప్షన్ అని చెప్పేసి వచ్చింది ఆధార్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి. సింపుల్‌గా మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఒక ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక క్యాప్చా అని చెప్పేసి వచ్చింది. సింపుల్‌గా నేనైతే క్యాప్చా అనేది ఇక్కడ నేను ఫిల్ చేస్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందే ఫిల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నా క్యాప్చాని నేను ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఫిల్ చేసుకున్నాను. అలాగే నా ఓటీపీ అనేది కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేసుకున్నాను. ఆ తర్వాత వెరిఫై అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసింది. మీరు చూడవచ్చు ఇక్కడ చూపిస్తాను. వెరిఫై అని చెప్పేసి. సింపుల్‌గా మీరైతే ఈ వెరిఫై ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒక 2-3 సెకండ్స్ లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడైతే ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చింది సిటిజన్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఇలా ఒక ఆప్షన్ వచ్చేసిందంటే మాత్రం మీరైతే ఈ అప్లికేషన్‌కి అయితే ఎలిజిబుల్ కాదని చెప్పేసి మాత్రం సీదా క్లియర్‌గా చెప్పేసి ఉంది. సో మీకు కూడా ఇక్కడ ఏమని చెప్పేసి వస్తుందో నాకు అది కామెంట్‌లో చెప్పేయండి. సో మీకైతే ఒకవేళ ఇలా వచ్చేసి చెప్పేసిందనుకో సిటిజన్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మీరైతే ఈ స్కీమ్స్‌కి అయితే అస్సలు ఎలిజిబుల్ కాదని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరైతే ఇలా చెక్ చేసుకోవచ్చు. మీ తల్లికి వందనం స్కీమ్‌కి మీరు ఎలిజిబలా కాదా అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినటువంటి ఈ వీడియోని లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది మన చిన్న ఛానల్ కాబట్టి గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనం ఫ్రెండ్స్ కలుసుకుందాం ఒక నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్‌తోని. అప్పటి వరకు జై హింద్.